ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జనవరి నెల 4వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య బహుళ పాడ్యమి, విదియ, భానువాసరే, ఆదివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:39 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00289. ఈరోజు శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 7వ రోజు 13వ పద్యాన్ని 14వ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. 13వ పద్యం. ధరణి కులేశ నానుడుల దప్పులు గల్గిన నీదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాదే. వియన్నది జలం బరగుచు వంకయైన వియన్నది జలం బరగుచు వంకయైన మలినాకృతి బారిన తన్మహత్యముందరమే గణింపనెవ్వరికి దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు ఈ 13వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. సూర్యవంశములో జన్మించిన వారిలో శ్రేష్ఠుడవైన ఓ శ్రీరామా, నేను వ్రాసిన పద్యాల్లో మాటల్లో శబ్దాలలో దోషాలు ఉన్నప్పటికీ ఆ పద్యాలు నీ నామముతో రచింపబడినవి కాబట్టి ఈ కావ్యము పవిత్రమైనదే కదా. అట్లే అవునని భావం. 3 లోకాల్లో ప్రవహించే గంగానది నీరు ఒకచోట వంకరగా తిరిగి ఉన్నప్పటికీ బురద మాలిన్యములతో నిండినను దాని గొప్పతనం ఎన్నుట సాధ్యమా? దాని మహత్యానికి భంగం కలుగదని భావం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు 14వ పద్యం. దారుణ పాతకాబ్దికి సదా బడవాగ్ని, దారుణ పాతకాబ్దికి సదా బడవాగ్ని, భవాకులార్తి విస్తార దవానలర్చికి, సుధారస వృష్టి దురంత దుర్మతాచార భయంకరాటవికి, చండ కఠోర కుఠారధార నీ తారక నామమెన్నకొన, నీ తారక నామమెన్నుకొన దాశరథి.
కరుణాపయోనిధి. ఈ 14వ పద్యానికి తాత్పర్యం. ఈ పద్యంలో కవి రామనామ మహత్యాన్ని తెలియజేస్తున్నాడు. సంసారాన్ని తరింపజేయునట్టి నీ నామము బడబాగ్ని సముద్రాన్ని పీల్చినట్లుగా భయంకరమైన పాపాలను తొలగిస్తుంది. అమృతద్రవ వర్షము అడవిలో ప్రజ్వలించే అగ్నిని చల్లార్చినట్లుగా సంసార బాధలను ఉపశమింపజేస్తుంది. పదునైన గొడ్డలి ధార భయంకరమైన అడవిని నరికే విధంగా మితిమీరిన దుర్మతాచారములను, దుష్టుల నడవడిని నిర్మూలనం చేస్తుంది. భద్రాచలంలో నివసించే ఓ దశరథ రామా. మరి రేపటి పద్యపఠనంలో మరి 2 పద్యాలను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. సెలవు.